ఏఐటీసీ గుంటూరు జిల్లా 17వ మహాసభలు శనివారం కొత్తపేటలోని మల్లేలింగ భవన్లో జరిగాయి. విజ్ఞాన మందిరం నుండి కార్మిక ప్రదర్శన నిర్వహించిన అనంతరం ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రతినిధుల సభ జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడిగా రావుల అంజిబాబు, ప్రధాన కార్యదర్శిగా మేడా హనుమంతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే 51 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏఐటీసీ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకొని గత 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో కార్మిక ఉద్యమాన్ని చేసినటువంటి కార్యక్రమాలను సమీక్షించుకొని రానున్న 3 సంవత్సరాల కాలంలో కార్మిక ఉద్యమాన్ని, కార్మికుల హక్కుల్ని, కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి పోరాట రూపాలు చేయాలో నిర్ణయించుకొని పోవాల్సినటువంటి సమయంలో ఈరోజు మనం ఉన్నాం. మన రాష్ట్ర మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీలో తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి. దానికి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 జిల్లాల మహాసభలు పూర్తి చేసేటటువంటి కార్యాచరణలో భాగంగా ఈరోజు జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న 28 మహాసభల్లో 11వ మహాసభ మన గుంటూరు జిల్లా మహాసభ ఈరోజు పూర్తవుతా ఉంది. మనం మహాసభలో గత 3 సంవత్సరాల్లో ఏం చేశామో, రానున్న 3 సంవత్సరాల్లో ఏం చేయాలనేటటువంటిది ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఏఐటీసీ 106 సంవత్సరాలు అనే విషయం మీకు తెలుసు, పుట్టినటువంటిది. అదేవిధంగా కరెక్ట్గా 1926లో ఈరోజు 2026లో ఉన్నాం. 100 సంవత్సరాల క్రితం కార్మికుల హక్కులను రక్షించేటటువంటి, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునేటటువంటి, కార్మికులకు రక్షణగా ఉండేటటువంటి, కార్మికులకు నిరంతరం చేదోడు వాదోడుగా ఉండేదానికి, భద్రత ఉండేదానికి చాలా చట్టాన్ని 1926లో ట్రేడ్ యూనియన్ 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ ద్వారా మన కార్మిక వర్గానికి ఏఐటీసీ అందించింది. మరి ఈరోజు 2026లో ఉన్నాం. 100 సంవత్సరాల చరిత్ర ఏఐటీసీకి, కార్మిక ఉద్యమాలకు ఉన్నది, కార్మిక చట్టాలకు ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత అధికారంలో వచ్చినటువంటి పాలక వర్గాలు ఏమి చేయాలి? కార్మికులకి మెరుగైనటువంటి సేవ చేయాలి, మెరుగైనటువంటి వసతులు కల్పించాలి, వేతనాలు, అవసరమైనటువంటి వేతనాలు ఇవ్వాలి, వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి, ఇంకా కార్మికులకి రక్షణ ఉండాలి, 10 గంటలు అవసరమైతే ఇంకా 10 రోజులు 10 గంటలు తగ్గించాలి. అయితే దుర్మార్గంగా ఈరోజు కార్మిక వర్గం 100 సంవత్సరాల నాడు మన కార్మికులకి పోరాటాలు అందించినటువంటి, రక్తార్పణ చేసినటువంటి, కార్మికులకు అనేకమైనటువంటి చట్టాలు తెచ్చినటువంటి ఈ కార్మిక సంఘం ఏఐటీసీ మన కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి, రక్తార్పణ చేసినటువంటి, ఎర్ర జెండాని ఎరిపెక్కించినటువంటి అలాంటి అమరవీరుల ఆశయాలకి ఈరోజు మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు గుంటూరు జిల్లా 17వ మహాసభ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి ఈ మహాసభలో అనేక మంది నాయకులు, దాదాపు 200 మంది పైబడి ప్రతినిధులు అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో లేబర్ కోడులు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి అందులో 4 లేబర్ కోడులు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కలరాసే దుర్మార్గమైనటువంటి వైఖరికి మోడీ ప్రభుత్వం ఒడిగడతా ఉంది. ఈరోజు ఈ 4 లేబర్ కోడుల వలన కార్మికులకు ఏదో ఒరిగిపోతుందని మోడీ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా పురుష్ అని రకరకాల జనానికి అర్థం కానటువంటి మాటలతో మాట్లాడుతున్నాడు. ఇంకో పక్క అత్యాదిన ఆయేగా అంటాడు. అత్యాదినమేమో కానీ ఈరోజు కార్మిక వర్గానికి సత్య దినాలు వచ్చినాయనేటువంటిది మా భావన. ఎందుకంటే కార్మికులకు హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, పోరాడే హక్కు లేకుండా, కన్సిలేషన్ లేకుండా, ఐడి యాక్ట్ లేకుండా కార్మికుడు ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి? కాబట్టి యాజమాన్యాలు ఈరోజు దయాదాక్షిణ్యాల మీద కార్మికుడు బతకాలంటే మరి ఈరోజు బతకలేడు.
కార్మికుడికి కనీస వేతనం కావాలి, కార్మికుడు బతకడానికి సౌకర్యాలు ఉండాలి, కార్మికుడికి చట్టబద్ధత కల్పించాలి. అటువంటివన్నీ ఏమీ కార్మిక వర్గానికి ఉండకూడదని ఈ మోడీ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మూడు కూడా మరి కార్మికులకు వ్యతిరేకంగా ప్రయాణం సాగిస్తున్నారు. పైన ఢిల్లీలో మోడీ తానా అంటే కింద చంద్రబాబు అమరావతిలో తందానా అని పాట పాడడం జరుగుతూ ఉంది. అందులో భాగమే ఈరోజు లేబర్ కోడుల్లో భాగంగా ఈ అసెంబ్లీలో 8 గంటల నుండి 12 గంటలు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఏమన్నా కొంచెమన్నా బుర్ర ఉందా? మరి చాలా దుర్మార్గం. అది కాక రాత్రిపూట అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వాతంత్రమని గాంధీ ఏనాడో చెప్పాడు. కానీ ఈరోజు అర్ధరాత్రి ఆడపిల్ల నడిచి వచ్చే పరిస్థితి ఉందా? కానీ అంత పరిస్థితి లేకుండా ఈరోజు నైట్ పూట రాత్రి వేళల్లో మహిళలు పని చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఆయన లేస్తే ఏమంటాడు? పీ అంటాడు. అంటే ఈ పీపీపీ విధానం తెచ్చి మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ, కార్పొరేషన్లన్నీ ప్రైవేటుకి కట్టబెట్టాం. ఈరోజు లూలు అనేటువంటి సంస్థకు ఆర్టీసీ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారు. విజయవాడలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని లూలు కంపెనీకి కట్టబెట్టడానికి చూస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు, ఈ విధానాలపైన ఏఐటీయూసీ పోరాటాలు నిర్వహిస్తుంది, ఏఐటీయూసీ ఉద్యమాలు సాగిస్తుంది. ఈ మహాసభలో తీర్మానాలు చేయబోతున్నాం. రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాల సంగతి ఏందో తేలుస్తామని హెచ్చరిస్తున్నాం.